మొల్ల రామాయణంలో మొల్ల చెప్పినటువంటి మాట. ఎలా అయ్యాడు చూడండి, ముఖము బిగించి ఇలా నిలబడ్డాట, రురోధ హృదయే ప్రాణాన్ అన్నట్ట. చక్కగా ఆయన ప్రాణవాయువునంతా హృదయంలో నిలిపాడు. నిలిపి అంటున్నట్ట, ఏమని? వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాగమనిర్ముక్తః శవః శ్వసన విక్రమః గచ్చేతద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం న విద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం యది వా పృథివే సీతాం న ద్రక్ష్యామి కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణో సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహసీతయా. ప్రతి శ్లోకము మంత్రమేనండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? హనుమంతుడు మాట్లాడుతున్నట్ట, వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. ఇలా అన్నట్ట. ఎలా వెళ్తావు హనుమా అంటే అన్నట్ట, మా ప్రభువైనటువంటి కోదండరాముడైనటువంటి బలవత్తర పీవర బాహుదండ సంపద కలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సచ్చిదానంద స్వరూపుడు, నిరవక్ర పరాక్రమం కలిగినటువంటి ధీరుడైన వీరుడైనటువంటి మా ఇనుకుల వంశోద్భవుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి హస్తముల చేత వదిలిపెట్టబడినటువంటి కోదండము నుండి వదలబడినటువంటి రామబాణములాగా నేను వెళ్ళి ఈ వేగంతో భయంకరమైనటువంటి లవణ సముద్రాన్ని అవలీలగా లంఘించి లంకాపట్టణంలో సీతమ్మ వారిని వెతికి అక్కడ వరకు లభించకపోతే అదే వేగంతో సమస్తమైనటువంటి భూలోక గుణంలోక సువర్లోక మహాలోక తపోలోక జనోలోక అతల వితల తలాతల మహాతల రసాతల పాతాలాది చతుర్దశ భువన బ్రహ్మాండములన్నీ వెతికైనా సరే అమ్మవారి యొక్క జాడను పట్టుకొని ఒకవేళ ఎక్కడా కూడా నాకు దొరక్కపోతే బ్రహ్మలోకం వెళ్తా, అక్కడ దొరక్కపోతే కైలాసం వెళ్తా, అక్కడి నుంచి విష్ణులోకం వెళ్తా, ఎక్కడా దొరక్కపోతే నా యొక్క తోకకు లంకాపట్టణాన్ని చుట్టి ఆ రావణాసురుడి యొక్క దివ్యమైనటువంటి వాడి యొక్క శరీరాన్ని నా తోకకు చుట్టుకొని తీసుకువచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర వేస్తాను, కానీ వ్యర్థంగా నేను తిరిగిరాను. ఇది నా శపథం అన్నట్ట. వానరాను వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. చూసారా ఎంత కాన్ఫిడెన్స్? ఇది కాన్ఫిడెన్స్ అంటే. నేను బయలుదేరుతున్నా అంటే ఆ పోలిక చూడండి. ఎలా వెళ్తావయ్యా అంటే రామ బాణంలాగా వెళ్ళొస్తా అన్నట్ట. అంటే ఏమిటి? రాముడి బాణం వెళ్తే పని చేసుకునే రావటం. పని అవుతుంది తప్ప పని కాలేదనేటువంటి మాట లేదు. అందుకే హనుమంతుడు చెప్తున్నాడు, నేను వెళ్తున్నా రామబాణంలాగా వెళ్తా, నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహసీతయా. అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క యోగ మహిమ, హనుమంతుడి యొక్క యోగముతో ఉపాసన సౌలభ్యం, ఉపాసనలో పరిపూర్ణమైనటువంటి సాధన యోగం అన్నాడు. అందుకే యోగ వైభవంతో కూడినటువంటి ఉపాసకుడు కాబట్టే హనుమంతుడు సీతా సందర్శన రూప సంసిద్ధిని పొందగలిగినాడు. అది హనుమంతుడి యొక్క ఉపాసనకు ఫలితం. కోదండ వినుముక్తమైనటువంటి బాణము లక్ష్యముకే ఎలా నిర్లక్ష్యంగా వెళ్ళగలదో నేను వెళ్తా అన్నాడు అని చెప్పి ఉత్పపాత వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివచ ఆత్మానో మేనేత కపికుంజరః. ఎలా ఎగిరేస్తాడు మహానుభావుడు. అలా ఎగిరితే నాకు ఎప్పుడు కళ్ళల్లో దృశ్యం కనిపిస్తూ ఉంటుంది చెప్పుకుంటూ ఉంటే. హనుమంతుడు ఎలా ఎగిరాడు అంటే నాకు ఒక దృశ్యం, ఒక పెద్ద బోయింగ్ 777 విమానం ఉంది కదా, ఇది మామూలుగా పోదు.
మెల్లగా రన్వే నుంచి మొదలవుతుంది. మొదలై పరిగెత్తి 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 భూమిని ఒక్కసారి ఒక్క తొక్కుడు తొక్కి భూ ఆకర్షణను తప్పించుకొని పైకి లేస్తుంది. అలా హనుమంతుడట ఒక బ్రహ్మాండమైనటువంటి శరీరంతో ఇలా ఒక రాకెట్ లాగా ఈ మహేంద్రగిరి పర్వతాన్ని కాలి బొటన వేలి బట్టి ఒక్క తొక్కుడు తొక్కితే ఆ మహేంద్రగిరి పర్వతమంతా కదిలిపోయిందట. ఆయన ఎగిరినటువంటి వేగానికి ఆయన రెండు చేతులుగా చాచాడు కదా, ఆయన లేచినటువంటి వేగానికి ఆ రెండు చేతుల మధ్య నుంచి వెళ్ళినటువంటి గాలి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావానికి ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి బ్రహ్మాండమైన వృక్షాలన్నీ ఊకటి వేళ్లతో సహా పెకిలించుకొని పైకి వచ్చి ఈ హనుమంతుడి యొక్క ఈ చేతుల మధ్యలో ఉన్నటువంటి గాలి యొక్క రాపిడికి ఆయన ముందుకు వెళ్తే ఆ వేగంతో చెట్లన్నీ ఆయన అనుసరించి వస్తున్నాయట. ఎలా అంటే ఒక ప్రయాణానికి వెళ్తున్నటువంటి బంధువుకు ఆయనకు వీడుకోలు చెప్పడానికి వస్తున్నటువంటి బంధువుల్లాగా హనుమంతుడు వెళ్తూ ఉంటే చెట్లన్నీ వెనుకకు వెళ్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలంతా హనుమంతుడికి నమస్కారం చేశారట. చూసారా ఎంత ఇమాజినేషన్! బ్రహ్మాండమైన రాకెట్టే ఎగరడం అంటే. అలా ఎగరడండి స్వామి. ఊరువేగ ఉత్థిత వృక్షాః ముహూర్తం కపిమన్వయు ప్రస్తుతం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. ఎంత పోలిక అండి వాల్మీకి, చక్కటి పోలిక. ఆ హనుమంతుడు ముందుకు దిగున వెళ్ళిపోతాడు, ఈ వృక్షాలన్నీ ఎంత దూరం పోతాయి. అందుకే ఆ వృక్షాలన్నీ అట వెనక్కు తిరిగేయట. ఎలా అంటే ప్రయాణానికి వెళ్ళిన బంధువు బస్సులో ఎక్కి వెళ్ళిపోతే ఇక వీళ్ళందరూ బస్టాండ్ నుంచి తిరిగి వెళ్ళిపోతారే, అలా స్వబంధునిగా బాంధవాహ. ఇక హనుమంతుల వారు వెళ్తూ ఉంటే తతాపనహితం సూర్య. చూడండి, సూర్యుడు హనుమంతుడికి శ్రమనివ్వలే. పంచభూతాలు అనుకున్నాయట. ఏమని? పంచభూతాలన్నీ అనుకుంటున్నాయట, ఆహా హనుమంతుడు రామకార్యం కోసం వెళ్తున్నాడు, మేము సహాయం చేస్తే ఎలా ఉంటుంది, రామకార్యంలో మాకు కొద్దిగా భాగం ఉంటే బాగుండేది కదా. ప్రతి పంచభూతాల్లో ఉన్న ప్రతి భూతం అనుకున్నదట. అందుకే అందరూ అంటున్నారు చూడండి, ఆయన రాస్తారు, ఎవరు చక్కటి స్తోత్రం రాస్తారు, విశ్వనాథ సత్యనారాయణ గారు. మంగళ రూపమయ్య మంగళ రూపమయ్య హరిమర్కట మర్కట పంచవక్ర కట్వంగ మహాసికేత కుదరామృత కుంభశ్రుని ప్రదీపితోత్తుంగకరంబుజాత భవతోయదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార అసురాముని మర్దన బాహో మారుతి. దేవతలంతా స్తోత్రాలు చేస్తారు. హరిమర్కట మర్కట పంచవక్ర కట్వంగ మహాసికేత కుదరామృత కుంభశ్రీ ప్రదీపితోత్తుంగకరంబుజాత. ఏమి వర్ణన అండి! చక్కటి స్తోత్రం ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు చేశారు. అలా హనుమంతుడు వెళ్తూ ఉంటే సముద్రుడు అనుకున్నట్ట, మా వంశంలో ఉన్నటువంటి ఇనుగుల వంశుడి పని కోసం వెళ్తున్నాడు, ఈ రామ కార్యంలో నేను సహాయం చేశా అనేటువంటి క్రెడిట్ నాకు దక్కాలే, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తే లోపల మైనాకుడు ఉన్నట్ట. ఒరే మైనాక పైకి రారా అన్నట్ట. వచ్చాట. ఏం చేయమంటారంటే ఏం లేదు, ఇక్కడ హనుమంతుల వారు వెళ్తున్నారు, ఆయనకి కాస్త సహాయం చేయి. ఏమీ లేదు, నీ పర్వతం మీద 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్తాడు అంటే మైనాకుడు సరే అన్నట్ట. పర్వతం మధ్యలో పెరుగుతూ ఉంటే చూడండి, తం ఉత్థితం అసంగేన హనుమాన్ అగ్రత స్థితం మధ్యే లవణతోయస్య విఘ్నోజమత నిశ్చిత. అప్పుడు అనుకున్నట్టు హనుమంతుడు, ఇదేదో మధ్యలో నాకు విఘ్నంలాగా వస్తున్నదే, బ్రేక్ వేద్దామా అనుకున్నట్ట. నో బ్రేక్ నో స్పీడ్ బ్రేకర్స్ అనుకున్నట్ట. ఏదైతే మనకేం, ఏది అడ్డొస్తే మనకేం అనుకున్నట్ట. బ్రేక్ వేయలే. చూసారా హనుమంతుడు వెయ్యక ఆ మధ్యలో వచ్చిన పర్వతమాన్ని ఆయన పెరుగుతూ ఉంటే వక్షస్థలంతో ఒక్క గుద్దు గుద్దట అండి.
మైనాకుడు చూ అయిపోయాట, పిండి అయిపోయినట్టుగా కదిలిపోయాట. అమ్మో అనుకున్నట్ట, ఇలా ఉంటే మొత్తం నన్ను గిన్నెలో పిండి పట్టినట్టుగా పట్టిస్తారనుకోని అప్పుడు మనిషి రూపం ధరించాట. ఓ హనుమా అన్నట్ట, ఓ నువ్వా అన్నట్ట. అరే ముందే ఇలా కనిపించవచ్చు కదా, దెబ్బ తినకుండా ఉండేవాడివి. ఏదో అనుకున్నా, మిమ్మల్ని ఆపుదాం అనుకున్నా, నన్నాపడం ఇప్పుడు ఎవరి తరంలో కాదన్నట్ట. ఏమిట్లా అన్నట్ట. అప్పుడు అన్నాడు మైనాకుడు, ఏమీ లేదు స్వామి, మీరు రామకార్యం కోసం వెళ్తున్నారు కదా. ఈ మైనాకుడు ఎవరో తెలుసా? మైనాకుడు ఎవరండి? మైనాకుడు హిమవంతుడి యొక్క పుత్రుడు, మేనాదేవి యొక్క కుమారుడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే పార్వతీదేవి యొక్క తమ్ముడు, శివుడి యొక్క బావమరిది. వెళ్ళేటువంటి వాడు శివాంశ సంభూతుడు కాబట్టి బావగారు వెళ్తూ ఉంటే కొద్దిగా సహాయం చేయాలా? ఈ చుట్టయం కూడా ఉంది ఇక్కడ. అందువల్ల మైనాకుడు అంటాడు, స్వామి స్వామి కొద్దిసేపు నా దగ్గర ఆగి. ఎందుకు అంటే అతిథి పూజ చెయ్యాలి. కృతేశ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటాడు. అధ్వానీతో అతిథి జ్ఞేయ. ఎంత బాగా చూపించాడో ఇక్కడ వాల్మీకి మహర్షి. అతిథి పూజ ఎలా చెయ్యాలో. మన ఇంటికి అతిథి అంటే ఎవరండి? అనిత్యం స్థితో యస్మాత్ తస్మాత్ అతిథి రుచ్యతే. పూర్వకాలంలో ఇంటి ముందు వరండాలు ఉండేవి. మన ఇండ్ల ముందు ఎప్పటికీ చూడండి, మంచిని కానీ ధర్మపురి కానీ కొన్ని ప్రాచీనమైన గ్రామాలకు వెళ్తే మా ఇంటి ముందు వరండాలు ఉంటాయి. ఇప్పుడు పోయినాయి అనుకోండి, ఇప్పుడు లేవు, ఉండేవి. ఎందుకంటే పూర్వకాలంలో బస్సులు లేవు కదా, నడిచి వచ్చేవాళ్ళు కదా. ఎవరైనా యాత్రికులు వస్తే అలా ఇంట్లో అన్నం పెట్టే ఆ వరండాలు పడుకునేవారట. అలా అతిథిగా వచ్చేటువంటి వారు పూజ చెయ్యాలి. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఎవరండి అతిథి అంటే? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే మనకు సంప్రదాయంలో అతిథి అంటే. అందువల్ల అన్నట్ట, నీవు మాకు అతిథివయ్యా. అప్పుడు అన్నట్ట హనుమంతుడు, అయ్యయ్యో నేను ఎక్కడ ఆగనయ్యా, ఇప్పటికే నా టైం వేస్ట్ అయిపోయింది. నేను రామకార్యం పూర్తి చేసే దాకా ఎక్కడ ఆగేది లేదు. ఇదో నీ ఆతిథ్యం తీసుకున్నాలే అని భుజం ముట్టి వెళ్ళిపోయాట. అప్పుడు అనుకున్నారట దేవతలంతా, అబ్బా ఇతడు సాధించగలడు, ఇతడొక్కడే సాధించగలడు రామకార్యాన్ని అనుకోని వెళ్ళాట. అప్పుడు దేవతలంతా కలిసి సురస అనేటువంటి ఆవిడను పిలిచారట.